ఆయనకి కథ చెప్పడమే గగనం. అటువంటిది ఆయనకు కథ చెప్పి ఆయన చేత ఓకే చేయించుకుని ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఎవరి గురించా అని కంగారు పడుతున్నారా? అదేనండి, మన విక్టరీ వెంకటేష్. ఏ కథనైనా ఓ పట్టాన ఓకే చేయడనేది ఆయనపై ఉన్న చిన్న మరక. అయితే ఆ మరక మంచిదేలేండి. అందుకే వెంకటేష్ ఓసారి కథకు ఓకే చెప్పాడంటే నిర్మాతలు ఇక ముందు వెనక చూడకుండా డబ్బుల్ని ఖర్చు చేస్తారు. ఇదంతా వెంకటేష్ డెసిషన్ మేకింగ్ పై ఉన్న నమ్మకం. ఆయన తాజాగా టాలీవుడ్ టాప్ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్లు చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యారని తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ సంవత్సరంలోనే ఆ చిత్రం ప్రారంభమయ్యే సూచనలు కనబడుతున్నాయి. మరి ఇండస్ట్రీలో హీరోలుగా స్టంట్ మాస్టర్లుగా తమ ప్రత్యేకతను చాటుకున్న రామ్ లక్ష్మణ్ సోదరులు వెంకటేష్ చిత్రంతో దర్శకులుగా నిలదొక్కుంటారో లేదో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది ధీరజ్. మరిన్ని వినోదాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.